హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు క్రిసి సన్వి ఛానల్. నేను మీ నరేష్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో నేను చేయబోతున్నాను. ఇంతకుముందు చూసిన వీడియోతో కంపేర్ చేస్తే ఈ వీడియో చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఈ వీడియోలో చూపించే ఐటమ్ కానీ అలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చుతుంది. చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరైతే ఏదైతే సోఫా చూస్తున్నారో ఈ సోఫా నేమ్ వచ్చేసి చెస్టర్ సోఫా అంటారండి. దీన్ని చెస్టర్ సోఫాని ఎందుకు అన్నారంటే ఈ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో రోల్ ఆర్మ్స్ విత్ లో బ్యాక్, ఈ బాడీ ఏదైతే ఉందో ఈ సోఫాకు ఇది వచ్చేసి బటన్ టఫ్టింగ్ ఇవ్వడం జరిగింది. ఈ చెస్టర్ సోఫా వచ్చేసి 3 సీట్స్ విత్ 2 సింగిల్ సీట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఒక సెంటర్ టేబుల్ ప్లస్ 2 పఫీస్ ఇవ్వడం జరిగింది. ఈ చెస్టర్ సోఫాకు యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో వీళ్ళు యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి స్యూడ్ ఫ్యాబ్రిక్ అండి. దీన్నే ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్క వీడియోలో మీరు చూస్తున్నట్టు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు స్యూడ్ ఫ్యాబ్రికే యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్. తర్వాత వచ్చేసి ఇది స్మూత్ ఫీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు ఏదే ఫ్యాబ్రిక్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. లేదు మాకు వేరే ఫ్యాబ్రిక్ కావాలి, డిఫరెంట్ కావాలనుకుంటే గో ఫర్ లెదర్తో చేయడం వల్ల ఏమవుతుందంటే సోఫా అనేది కాస్ట్ అనేది వేరే అవుతుంది. అందువల్ల చాలామంది మనకు విత్ లో బడ్జెట్ హై లుక్ కావాలనుకుంటే స్వెడ్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి వచ్చేసి యూజ్ చేసినటువంటి లెగ్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, గోల్డ్ కలర్ కోటింగ్ స్టీల్ ఎల్ షేప్ లెగ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ లెగ్స్ కూడా డిఫరెంట్గా మనకు అవైలబిలిటీ ఉన్నాయండి. ప్లాస్టిక్ తర్వాత రౌండ్ స్టీల్ లెగ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఇవ్వడం అయితే దీనికి లుక్ వైజ్ కావాలి కాబట్టి ఎల్ షేప్ ఇవ్వడం జరిగింది. దీనికి యూజ్ చేసినటువంటి మెటీరియల్ వచ్చేసి మరొకసారి చెప్తున్నాను, స్వీడ్ ఫ్యాబ్రిక్. తర్వాత 40 డెన్సిటీ ఫోమ్ అనేది యూజ్ చేయడం జరిగింది. దీనికి యూజ్ చేసినటువంటి వుడ్ ఏదైతే ఉందో నీమ్ వుడ్ అండి. ఈ వుడ్ కూడా మనకు డిఫరెంట్గా కావాలి, మనకు ఇంకా హై కావాలనుకుంటే సిల్వర్ వుడ్ అనేది కానీ అవైలబిలిటీ ఉంది. అది కస్టమర్ చాయిస్. ఈ షాప్ ఏదైతే ఉందో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ కస్టమైజ్డ్ డిజైన్స్. మీకు ఏ డిజైన్ కావాలన్నా వాళ్ళు ఓన్గా మీకు రెడీ చేసి ఇస్తారండి. అదే మనం బయటికి వెళ్తేనాక రెడీమేడ్ దొరుకుతుంది. మీన్స్ మనకు ఏ విధంగా కావాలనుకుంటామో అలా దొరకదు. ఈ చెస్టర్ సోఫా స్పెషాలిటీ ఏమంటేనక దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రోల్ ఆర్మ్స్ విత్ లో బ్యాక్. తర్వాత వచ్చేసి దీనికి బాడీ ఏదైతే ఉందో బ్యాక్ బాడీ బటన్స్ టఫ్టింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అందువల్ల ఇది వచ్చేసి చెస్టర్ సోఫా అంటారండి. ఈ చెస్టర్ సోఫా ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఏదైతే ఉందో వీళ్ళు సింగిల్ కలర్ ఫ్యాబ్రికే సెలెక్ట్ చేసుకున్నారు. లేదా మనకు కావాలనుకుంటే డిఫరెంట్ కలర్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి విత్ 1 సెట్ 3 సీటర్స్ ప్లస్ 2 సింగిల్ సీట్స్ 1 సెంటర్ టేబుల్ 2 పఫీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు వద్దనుకుంటే కనుక సెంటర్ టేబుల్ వద్దనుకున్నా కానీ వీళ్ళు ఇస్తారండి. ఎందుకంటే వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంది. కావాల్సిన వాళ్ళు అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఫర్నిచర్ మనకి ఏదైతే కావాలనుకుంటామో క్వాలిటీలో విత్ లో బడ్జెట్లో అందరూ ఆశించడం జరుగుతుంది. ఈ షాప్ ఏదైతే ఉందో వీళ్ళు అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్కి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ చెస్టర్ సోఫా లుక్ కానీ చూడండి, నార్మల్ ఎల్ సోఫా కార్నర్ సోఫాతో కంపేర్ చేస్తేనక ఈ చెస్టర్ సోఫా లుక్ కానీ ఒక డిఫరెంట్ లుక్ అనేది అయితే రావడం జరుగుతుంది. మన లివింగ్ రూమ్లో ఈ చెస్టర్ సోఫా ఉందంటే ఆ లుక్కే ఒక డిఫరెంట్గా ఉంటుంది. రాయల్ లుక్ కావాల్సిన వాళ్ళు ఈ చెస్టర్ సోఫాను ప్రిఫర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పక ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ నరేష్.